వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం, పవర్ గేమ్ వెనుక అసలు పరిస్థితి ఈ వీడియో ద్వారా చెప్తా. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకే చర్చ. అమెరికా ఇరాన్ పై దాడి చేస్తుందట, యుద్ధం త్వరలో మొదలవుతుందట. అయితే నిజంగా గ్రౌండ్లో పరిస్థితి ఏంటి? సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకునేలా చెప్తా. మొదటి విషయం, అమెరికా ఇరాన్ టెన్షన్ కొత్తది కాదు. 1979 నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి హీట్ అవ్వడానికి ప్రధాన కారణం న్యూక్లియర్ డెడ్లాక్. అమెరికా స్టాండ్ ఈ విషయంలో ఇరాన్ న్యూక్లియర్ కార్యకలాపాలపై కఠిన నియంత్రణ ఉండాలి, యురేనియం ఎన్రిచ్మెంట్ పరిమితం చేయాలి, మిసైల్ ప్రోగ్రామ్ తగ్గించాలి మరియు రీజనల్ ప్రభావాన్ని కంట్రోల్ చేయాలి. మరి ఇరాన్ స్టాండ్, మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం లేదు, కానీ ఎనర్జీ కోసం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపం, అలాగే మిసైల్ ప్రోగ్రామ్ మా రక్షణకు అవసరం అని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కాలేదు, కానీ పెద్ద ఒప్పందం కూడా కుదరలేదు. అందుకే డిప్లొమసీతో పాటు మిలిటరీ ప్రెషర్ కూడా పెరుగుతోంది. మిలిటరీ మూవ్మెంట్స్ విషయానికి వస్తే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నావల్ ప్రెజెన్స్ పెరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వార్షిప్స్, స్ట్రాటజిక్ మానిటరింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఇరాన్, రష్యా, చైనా కలిసి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో నావల్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతం ప్రపంచ ఆయిల్ సరఫరాకు అత్యంత కీలకం. ఇరాన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏమిటి? భారీ ఆయిల్ నిల్వలు, కీలక భౌగోళిక స్థానం, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ పై ప్రభావం. ప్రపంచ ఆయిల్ సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఇక్కడ ఏ ఉద్రిక్తత పెరిగినా గ్లోబల్ మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ ఫ్యాక్టర్ కూడా చాలా ముఖ్యమైనది. ఇరాన్ న్యూక్లియర్ మరియు మిసైల్ సామర్థ్యాన్ని తమ భద్రతకు ముప్పుగా ఇజ్రాయెల్ చూస్తుంది. అందుకే అమెరికాపై కఠిన వైఖరి తీసుకోమని ప్రెషర్ పెడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇరాన్ దగ్గర కూడా బలమైన మిసైల్ సామర్థ్యం, డ్రోన్స్, రీజనల్ అలియన్స్ నెట్వర్క్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా దాడి జరిగితే ప్రత్యుత్తరం వచ్చే అవకాశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయలేం. మరి యుద్ధం వెంటనే మొదలవుతుందా? ప్రస్తుత పరిస్థితి, చర్చలు కొనసాగుతున్నాయి, నమ్మకం తక్కువగా ఉంది, మిలిటరీ ప్రెషర్ మాత్రం పెరుగుతుంది. చరిత్ర చూస్తే మిలిటరీ బిల్డప్ అంటే వెంటనే యుద్ధం అనేది తప్పనిసరి కాదు. చాలాసార్లు అది స్ట్రాటజిక్ ప్రెషర్ మరియు సైకలాజికల్ వార్ భాగం కూడా అవుతుంది. అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ప్రాంతంలో ఏ చిన్న ఘర్షణ జరిగినా అది కేవలం రెండు దేశాల సమస్యగా మిగలదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే పరిస్థితి వస్తుంది. ఫైనల్గా ప్రస్తుతం ప్రపంచం వార్ దశలో లేదు, కానీ హై టెన్షన్ స్టాండ్ ఆఫ్ దశలో ఉంది. దాడి జరుగుతుందా లేక డిప్లొమసీ కొనసాగుతుందా అనేది రాబోయే రోజుల మిలిటరీ కదలికలు, చర్చలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది, మిడిల్ ఈస్ట్ పరిస్థితి సాధారణంగా లేదు, కానీ అధికారిక యుద్ధ ప్రకటన కూడా లేదు. కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.